ఇలా గంగబాయిలు కూర, గంగబాయిలు ఆకుకూర పప్పు. ఇలా పప్పు, శనగపప్పు ఒక గ్లాసు, చిన్న టీ గ్లాసు, మళ్ళీ మన కందిపప్పు ఒక టీ గ్లాసు కడుక్కొని పొయ్యి మీద కుక్కర్లో పెట్టేసి ఆకుకూర, గంగబాయిలు ఆకుకూర. ఇది ఫస్ట్ టైం న్యూజిలాండ్లో దొరికింది. న్యూజిలాండ్లో ఇంతవరకు ఈ ఆకుకూర దొరకలేదు. గంగబాయిల కూర మన ఇండియాలో ఫేమస్, అది కూడా తెలంగాణలో ఫేమస్. చాలా బాగుంటుంది. అందులో ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇక్కడ మామిడికాయ ఉండదు కాబట్టి పచ్చి మామిడికాయ, ఫ్రోజన్ పచ్చి మామిడికాయ ముక్కలు, ఒక అర కాయ అనుకోండి మామిడికాయ. అది పులుపు, ఇక్కడ ఫ్రోజన్ది పులుపు ఉండదు కాబట్టి కొంచెం చిన్న నిమ్మకాయ ముక్క అంతా చింతపండు వేసేసుకొని ఒక స్పూను పసుపు, ఒక 1½ స్పూను కారం, రుచికి సరిపడా చిన్న స్పూనున్నర సాల్ట్ అన్నీ వేసి ఉడికించుకోవడం. ఇలా పప్పు, ఆకుకూర అన్నీ ఉడికించుకొని మెత్తగా పప్పు ఉడికాక, ఇప్పుడే పెట్టాం కదా పప్పుతో పాటు ఆకుకూర ఇవన్నీ ఉడికిపోయాక మంచిగా ఒకసారి రుబ్బేసుకొని అప్పుడు తిరగమూత పెట్టుకోవడం. ఉప్పు, కారం, పసుపు, పులుపు అన్నీ ఇందులో వేసేసాం. ఓన్లీ తిరగమూత పప్పు మొత్తం కంప్లీట్ అయ్యాక, ఉడికాక అప్పుడు పెట్టుకోవడం. గంగబాయిల కూర పప్పు రెడీ. థ్యాంక్ యూ.